హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎలా ఉంది ప్రోగ్రామ్ అనేది చూద్దామండి. 10వ తారీఖు 4వ నెల 2025 గురువారం రోజు. అదేవిధంగా రేపు ఉదయం 11వ తారీఖు శుక్రవారం రోజు ఉదయం ఆచరించవలసిన పూజను కూడా చెప్పుకోవడం జరుగుతుందండి. ముందుగా నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీరు చేసే లైక్ సబ్స్క్రైబర్లనే మాకు మరింత ఎంకరేజింగ్గా ఉండి మరిన్ని వీడియోలు చేయాలనిపిస్తుందండి. ప్లీజ్ అండి, కొంచెం మా బాధను కూడా మీరు అర్థం చేసుకోండి. ఈరోజు ప్రోగ్రాం ఎలా ఉందనేది చూద్దామండి. ఉత్తరాయణం వసంత ఋతువు, చైత్రమాసం శుక్లపక్షం, గురువారం. ఈ రోజు త్రయోదశి. ఈరోజు మహావీర జయంతి అండి. హింసను సిద్ధాంతాన్ని వ్యతిరేకించి అహింస అనే ఒక నీతి సూత్రాన్ని ఫాలో చేసిన ఒక మహారాజు పుత్రులా జన్మించి సమస్త విధమైన ఆస్తులను అంతస్తులను వదిలేసి ధ్యానాన్ని ఆచరించి అనేక విధాలైన జ్ఞానాన్ని పొంది ప్రజలకు బోధించి అహింసాత్మకంగా జీవించాలి అంటూ జైన ధర్మాన్ని పటిష్టంగా చేసిన గురువు. వారి సాధన అమోఘము, అద్భుతము. అహింస అనేది ఉంది కదా, దాన్ని సాధించడం చాలా గొప్పది. ఈరోజు త్రయోదశి, గురువారం కలిసి వచ్చింది కాబట్టి మృత్యుంజయ మంత్రాన్ని జపించాలి. అప్పుడు కూడా ఆ శుక్రుడి దైత్య గుణం కలవాడు. గురువు ధర్మాన్ని సన్మార్గంలో చూపిస్తాడు గురుగ్రహము. అదే శుక్రగ్రహము మనకి దైత్య గుణాన్ని కలిగిస్తాడు. కాబట్టి ఈ గడియల్లో మృత్యుంజయ మంత్రాన్ని జపిస్తే మనము చాలా కాలం నుంచి అనారోగ్యంతో బాధపడేవారు ఉంటారు కదా అండి, ఆరోగ్యం అనేది ప్రాప్తిస్తుంది. జాతకంలో ఏమైనా గండాంతరాలున్నా, అపమృత్యు దోషాలు ఉన్న పూర్వకాలంలో ఒక ఋషి ఆశ్రమం అనేది ఉండేదంట. అందులోనే వైద్య ఆశ్రమం అనేది కూడా ఉండేదంట. ఈ ఋషి ఆశ్రమంలో విద్యను అభ్యసిస్తూ ఉండే విద్యార్థులు ఉండేదంట. కానీ వైద్య ఆశ్రమంలో అనారోగ్యంతో బాధపడుతున్న వారికి మూలికలతోటి వైద్యం అనేది ఆచరిస్తూ ఉండేదంట. అప్పుడు ఈ వైద్య ఆశ్రమంలో వైద్యాన్ని అందించినప్పుడు ఆ ఋషి ఆశ్రమంలో ఉన్న విద్యార్థులంతా వాళ్ళ పేరు చెప్పి మృత్యుంజయ మంత్రాన్ని అనుసరించేవారంట. అక్కడ ఉన్నతమైన వైద్యము ఆచరించి వారు పూర్వకాలంలోనే ఆపదలు వచ్చినప్పుడు అలాంటి కాలంలో కూడా వాటిని ఛేదిస్తూ వచ్చేవారంట అని నిరూపించారు. మన ప్రారంధ కర్మ నుంచి సంచిత కర్మ వచ్చిన శత్రుతత్వం అనేది ప్రేరేపిస్తుంది. అప్పుడు ధైర్యాన్ని కోల్పోయి మనోవ్యాధుల్లాగా మారిపోతుంది. అంటే మనోవ్యాధిగా మారిపోయి ఆరోగ్యం అనేది రోజు రోజుకి క్షీణించిపోయి అనారోగ్య పాలవుతారు. అలాంటి టైంలో ఈ మృత్యుంజయ మంత్రాన్ని జపించడం వల్ల మనకి చాలా ఉపశమనం అనేది కలుగుతుంది. కాబట్టి ఈరోజు మంత్రబలంలో మృత్యుంజయ మంత్రాన్ని జపించాలని చెప్పడం జరిగిందండి. ఆ మంత్రం ఏంటనేది కూడా విందామండి. ఓం మృత్యుంజయాయ నమః, ఓం మృత్యుంజయాయ నమః, ఓం మృత్యుంజయాయ నమః అనే మంత్రాన్ని కుదిరితే 108 సార్లు అందరూ జపించుకోండి. ఈ మంత్రాన్ని జపించడం వల్ల రాబోయే రోజుల్లో మనకు పెద్దగా రానున్న అనారోగ్య సమస్య అనేది చిన్నదిగా వెళ్ళిపోతుంది. మన ఇంట్లో పిల్లలకి అంతా మంచి జరుగుతుంది. మనము ఎవరి పేరైనా చెప్పి కూడా జపించవచ్చు అండి అనారోగ్యంతో బాధపడుతున్న వారికి. కాబట్టి ఇవి మనకి మధ్యలో వచ్చే గండాంతరాలు, అపమృత్యు దోషాలు ఎలాంటివి ఉన్నా కూడా ఈ మృత్యుంజయ మంత్రం జపించడం వల్ల మనకు అవి పెద్దగా వచ్చేటి చిన్న రూపంలో తొలగిపోతాయంట. కుదిరితే అందరూ జపించుకోండి. అదేవిధంగా ఈరోజు మంచి మాట అండి. మన జీవితంలో ఏది కష్టపడిందే మనకి ప్రాప్తించదు. కానీ మనం ఎంత కష్టపడ్డా ఫలితం లేదు అన్నప్పుడు మనము ఏ విధంగా కష్టపడుతున్నామో ఆ మార్గం మంచిదా అని ఆలోచించాలంట. మనము ఉదాహరణకి మనం చేపలు పట్టే వ్యక్తిని ఉంటాడు కదా, అతన్ని తీసుకొచ్చి వ్యవసాయం చేయమనంటే తనకి రాని విద్యను అభ్యసించి చేయమంటే తను వ్యవసాయం అనేది చేయలేడు. ఎందుకంటే తనకు చేపలు పట్టడం మాత్రమే వస్తుంది. ఆయనకి అనుకూలమైన విద్యనే ఆయన అనుసరిస్తాడు. కానీ ఆయన వ్యవసాయం చేయమంటే చేయలేడు. అలాగే మనం కూడా మనకు కలిసి వచ్చే మనకు అనుకూలమైన వ్యాపారాన్ని మనకు అనుకూలమైన పద్ధతిలోనే వెళ్ళాలి.
కానీ ఎవరో చేస్తున్నారు ఏదో చేస్తున్నారని అలా మనం వెళ్ళకూడదంట అండి. కాబట్టి మనం చేసే పనిని మనం కరెక్ట్గా ఎన్నుకొని దాన్ని నిర్వహించడం వల్ల మనం దాంట్లో విజయం అనేది సాధించుతాం. అదేవిధంగా జీవితంలో జననము మరణము అనేది ఎవరి చేతిలో లేనిది, కానీ మధ్య జీవితం ఉంటుంది కదా, అది మన చేతిలోనే ఉంటుంది. శ్రమిస్తూ ఉంటే ఏదో ఒక రోజు గొప్పవాళ్ళు అవుతారు. అదృష్టం కలిసి వస్తుంది అని అనుకొని అది ఏ రోజు వస్తుందని ఎదురు చూస్తూ కొంతమంది కాలక్షేపం చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎప్పుడు కూడా జీవితంలో ఏది కూడా సాధించలేరంట. అదేవిధంగా బ్రాహ్మణులు ఉంటారు కదా అండి, వేదాలు పఠించాలంటే ఎంతో కష్టపడాల్సి ఉంటుందంట. వాళ్ళు అదే మనకి వేరే విద్యను అక్షరాలను అభ్యసించి మనం ఏదైనా జాబ్ అనుసరించాలంటే అది తేలికగానే ఉంటుందంట. మనం కష్టపడితే అది ఖచ్చితంగా సాధించగలుగుతామంట. అక్షరాలతోటి వచ్చేది ఈజీగా మనం సాధించగలుగుతామంట. కానీ వేదాలు అనేవి చాలా కష్టమైనవి అంట. బ్రాహ్మణుడు వేదాలు నేర్చుకోవాలంటే ఎన్నో త్యాగాలు చేయాల్సి ఉంటుందంట. వాళ్ళు ఉదయాన్నే 4 గంటలకే బ్రహ్మముహూర్తంలోనే లేచి సూర్యవదనం చేసుకొని వాళ్ళు అన్నీ తినొద్దంట. తినే ఆహార పదార్థాలు కూడా ఏవి తినాలో అవి మాత్రమే తిని సహజీవనాన్ని గడుపుతూ మళ్ళీ సంధ్యావదనం చేసేదాకా వేదాలను పఠిస్తూనే ఉండాలంట. చాలా కష్టమైన జీవితాన్ని అనుభవిస్తేనే వాళ్ళకు వేదాలు అనేవి అభ్యసిస్తారంట. ఒక పురోహితుడు ఒక బ్రాహ్మణుడు పడ్డ కష్టము ఎవరు పడలేరంట. వాళ్ళు అదేవిధంగా ఒక సైంటిస్ట్ను మనం తీసుకొచ్చి వారిని ఇవన్నీ చేయమన్నామనుకోండి, అందులో ఏ ఒక్కటి కూడా సన్యాసి జీవితం గడపలేడంట. ఆహారము తినే పద్ధతిని పాటించలేడంట. ఆ ఉదయం నుంచి సాయంత్రం వరకు విద్యను కూడా అభ్యసించలేడంట. అంత కష్టతరమైన జీవితము బ్రాహ్మణులు మాత్రమే అనుభవిస్తారంట. కాబట్టి ఎంత సాహసం కావాలి వాళ్ళు అలా అభ్యసించడానికి, ఎంతో ఓపిక కావాలంట. ప్రపంచంలో ఏదైనా సాధించవచ్చంట, కానీ బ్రహ్మ విద్యను సాధించడం చాలా కష్టమైందంట. కాబట్టి వాళ్ళని గౌరవించడం, మన చుట్టుపక్కల ఉన్న జీవరాశులని వాటి పని అవి చేసుకుంటూ పోతూ ఉంటాయి. అవి అలా పనిచేస్తేనే మనం అనేది జీవించడం జరుగుతుంది. కానీ చతుర్వర్ణాల వాళ్ళు కూడా ఉంటారు మన భూమిపైన. ఆ చతుర్వర్ణాల వాళ్ళు కూడా ఎవరి పనిని వారు అభ్యసిస్తూ ఉంటేనే ప్రపంచం బాగుంటుంది. కాబట్టి ఎవరిని కించపరుస్తూ మాట్లాడకూడదంట. ఎవరిని కానీ భావోద్వేగాలకు గురి చేస్తూ వాళ్ళని కించపరుస్తూ మాట్లాడకూడదంట అని ఈరోజు మంచి మాటగా గురువుగారు తెలియజేయడం జరిగిందండి. అదేవిధంగా రేపు ఉదయము ఆచరించవలసిన పూజ అంటే రేపు శుక్రవారం రోజు ఉదయమున ఆచరించవలసిన పూజ, రేపు శుక్రవారం సరస్వతి పూజ చేయాలంట అండి. రేపు ఉదయాన్నే లేచి మంచిగా తలస్నానము ఆచరించి మనము సరస్వతి చిన్న విగ్రహం కానీ ఫోటో కానీ ఏదైనా ఉంటే దాని ముందు శ్వేతార్క పుష్పాలను సమర్పించి అర్చించి పూజించుకోవాలంట. పూజించుకున్న తర్వాత ఉప్పు లేని ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టాలి. అంటే తెల్లటి అన్నాన్ని దానిపైన ఒక చూరు క్షీరము అంటే పాలు వేసి నైవేద్యంగా చూపించాలి. అంటే అమ్మవారికి ఉప్పు లేకుండా ఆ నైవేద్యాన్ని అనేది పెట్టాలంట. ఇలా పెట్టిన నైవేద్యాన్ని కుటుంబం అంతా తినాలి. అలా తినడం వల్ల మన పైన లక్ష్మీ కటాక్షం అనేది లభిస్తుంది. అదేవిధంగా ఇలా పూజను ఆచరించడం వల్ల పిల్లలు కూడా చదువులో అభివృద్ధి చెందుతారు. అంటే పెద్దవారు ఏదైనా అనుమానాలు ఉన్నా డిప్రెషన్లో ఉంటే వాటి నుండి కూడా మనం బయటపడతామంట. కుదిరితే అందరూ ఈ పూజని రేపు ఉదయాన్నే ఆచరించుకోండి. తర్వాత ఇంకొక చిన్న విషయం కూడా తెలియజేయడం జరిగిందండి. త్వరలోనే మనకి పౌర్ణమి వస్తుంది కదా, ఆ పౌర్ణమి గడియల్లో ఒక స్ఫటికమాలను తెచ్చి, అంటే పౌర్ణమి ముందు తెచ్చుకోవాలంట. తెచ్చి ఆ స్ఫటికమాలని పౌర్ణమి రోజు మనము పూజా గదిలో పెట్టి పూజించిన తర్వాత దాన్ని మెడలో వేసుకుంటే శరీరంలో వేడి తగ్గుతుందంట అండి. ఈ ఎండాకాలం కాబట్టి శరీరంలో వేడితో చాలామంది బాధపడుతుంటారంట. కళ్ళు ఎర్రబడిపోవడము, ఒంటిపైన వేడి వేడి పొక్కులు రావడం ఇలాంటివి ఉంటాయి కదా అండి. అలాంటివన్నీ కూడా తగ్గిపోతాయంట. కాబట్టి ఆ మాల తెచ్చుకొని పౌర్ణమి రోజు పూజలో పెట్టి
తర్వాత దాన్ని తీసి మెడలో ధరించడం వల్ల ఇలాంటి వాటి నుండి మనకి చాలా విముక్తి అనేది కలుగుతుందంట. అదేవిధంగా ఈ పౌర్ణమి రోజు మనము ఈ మాల తీసుకొచ్చుకుంటాం కదా అండి, అది ఒరిజినల్ స్ఫటిక మాల కాదా అనేది ఎలా తెలుసుకోవాలనేది కూడా చెప్పడం జరిగిందండి. అది ఒరిజినల్ మాల అయితే దాన్ని మనం తీసుకొని ఒక చీకటిలో ఎక్కడైనా చీకటిగా ఉన్న కాడ నిల్చొని ఒకదాన్ని స్ఫటికాన్ని 2 చేతుల పట్టుకొని ఒకదానికి ఒకటి ఇట్లా రాపిడి చేస్తే దాని నుండి ఒక స్పార్క్ లాగా వస్తుందంట. అలా వస్తే అది ఒరిజినల్ మాల అని తెలుస్తుంది. కాబట్టి మీరు అలా చెక్ చేసుకొని కొనుక్కోండి. ఈ స్ఫటిక మాల ధరించిన వారికి అంటు ముట్టు మడి అనేవి ఎలాంటివి కూడా పాటించాల్సిన అవసరం లేదంట. ఓన్లీ ఇది ఆరోగ్యం కోసము వేసుకుని మాల కాబట్టి ఇలాంటివి నియమాలు ఏమీ పాటించాల్సిన అవసరం లేదంట. ఇది ఎలాంటి టైంలోనైనా మన ఒంటిపైన ఉంచుకోవడం ధరించవచ్చు అంట అండి. దీనికి ఎలాంటి నియమ నితిష్టలు అనేవి లేవంట. ఓన్లీ ఇది వేడి కోసం, వేడి తగ్గించడం కోసం వాడే మాల కాబట్టి ఇలా ఎవరైనా వేసుకోవచ్చని గురుగారు తెలియజేయడం జరిగిందండి. అదేవిధంగా ఈరోజు సాయంత్రం యోగక్షేమం అండి. ఈరోజు సాయంత్రము పరమేశ్వరుడికి చెరుకు రసంతో అభిషేకం చేయండి. చేసిన తర్వాత బిల్వార్చన చేసుకోవాలి. ఇలా చేసి దారిద్ర దహన సూత్రము పఠించాలండి. చేయడం వల్ల ఇలా పఠించడం వల్ల మొండి బాకీలు ఏమైనా ఉంటే అవి వసూలు అవుతాయంట అండి. ఆర్థికాభివృద్ధి కూడా జరుగుతుంది. దారిద్ర్యం అనేది మన దగ్గర నుండి దూరం అవుతుంది. కుదిరితే ఈరోజు సాయంత్రము ప్రదోషకాలంలో అందరూ ఈ పూజని ఆచరించుకోండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొత్తవారు నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి.